దేవుడు అన్ని జనులు ఆలోచన వ్యర్థపరిచే దేవుడు. జనములు చాలా వ్యర్థమైన వాటిని తలంచు భూరాజులు దేవునికి ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడి ఆలోచన చేస్తుంటే దేవుడు ఆకాశమందు వీరెంత, వీరి బ్రతుకులు ఎంత, వీరి ఏ పాటి బ్రతుకులు ఇంత ఆలోచనలు చేస్తున్నారు అని నవ్వుకుంటున్నాడు ప్రభు. అయితే అంత యెహోవాకు విరోధమైన ఆలోచన కానీ జ్ఞానమైన నిలవదు కదండి. మనకు విరోధముగా ఏ ఆలోచన శత్రువు చేసినప్పటికీ కూడా అది నిలవదు. 83వ కీర్తనలోకి వద్దామండి. అయితే దేవుని ఆశ్రయించి ఉన్న మనం ఎంతో ధన్యులు అండి. దేవుని ఆశ్రయించి ఉన్న మనం సురక్షితంగా ఆయన చేత భద్రపరచబడతాం, కాపాడబడతాం. ఇశ్రాయేలు ప్రజలను తన బిడ్డలను దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉంటాడు. ఎంత ఇశ్రాయేలు జనాంగం మీద ఎంతమంది శత్రువులు ఎంత మరి కపటోపాయములు పన్నినప్పటికీ కూడా దేవుడు మనపక్షంగా ఉన్నాడు. ఇప్పటికి కూడా చాలామంది సవాల్ చేస్తూ ఉంటారు కదా, మరి క్రిస్టియన్స్ మీద ఎంతో పగ పట్టి మరి రకరకాలుగా దాడులు, మరి సువార్థికుల మీద దాడులు, చర్చిల మీద దాడులు ఇవన్నీ జరిగిస్తే దేవుడు ఊరుకుంటూ మౌనముగా ఉన్నాడని అనుకుంటున్నారా? దేవుడు తగిన కాలమందు ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి పాపస్థితిని బట్టి వారికి దేవుడు తీర్పు తీర్చే దేవుడు, ప్రతీకారం చేసే దేవుడు కదండి. ఈ మధ్యకాలంలో కూడా ఒకళ్ళు ఎవరో అన్నారు కదా, అసలు క్రిస్టియన్స్ అనే పేరు లేకుండా చేస్తాను, చర్చ్ అనే పేరు లేకుండా చేస్తాను. ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు కదా. దేవుడు మనను వృద్ధి పొందించే దేవుడు మనను ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఎవ్వరు కూడా మనని నిర్మూలన చేయలేరండి. మనని దేవుడు మనం దేవుని చేతి క్రింద ఉన్నాం, దేవుని చేతి నీడలో ఉన్నాం. కాబట్టి శత్రువు మనకు ఎటువంటి హాని కల్పించలేదండి. యేసు ప్రభువు మరి సిలువలో చనిపోయినప్పుడు శత్రువు సంతోషించి ఉండొచ్చు, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, యేసు ప్రభు చనిపోయాడు అని. యేసు ప్రభు చనిపోయినాక యేసు ప్రభు ఎవరి ద్వారా సువార్త మరి పరిచర్య విస్తరించింది? తన 12 మంది శిష్యుల ద్వారా, అపోస్తల ద్వారా, తన శిష్యుల ద్వారా మరి సువార్త అత్యధికంగా ప్రబలింది కదండి. మరి దేశం అందంతటా సర్వలోకంలో కూడా ఆయన యొక్క శిష్యుల ద్వారా సువార్త ప్రజ్వరిల్లింది, సువార్త ప్రబలింది. కాబట్టి ఒకళ్ళని నాశనం చేశాము అనుకున్నారనుకోండి శత్రువు, ఇంకా దేవుడు 1000 మందిని లేపుతాడు, ఇంకా 1,00,000 మందిని లేపుతాడు. 1,00,000 మంది ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటాడండి. మొన్న మరి భక్తులను చంపుదాం అనుకుంటున్నారు, భక్తులను హతమార్చుదాం అనుకుంటున్నారు. కానీ దేవుని చేతిలో నుంచి మాత్రం వారు తప్పించుకోలేరు కదా. దేవుని చేతిలో వారు తగిన ప్రతీకారం వారికి తప్పకుండా ఉంటుందండి. వారు ఇశ్రాయేలు పేరు జ్ఞాపకమునకు రాకపోయినట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనిచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నిజంగా మరి ఎంత శత్రువు కుయుక్తి కలిగి పన్నాగాలు పన్నుతాడంటే, క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు కొన్నిసార్లు. మరి హేరోదు, పిలాతు ఇద్దరూ కలిసి మిత్రులు అయిపోయారు కదా.